ఎస్టీ మనం గిరిజనులు. వాళ్ళకి ఏంటంటే ఆ చర్చిలో ఎవరైతే వెళ్ళి మన సాంప్రదాయాలు ఎవరు పాటించట్లేదు గుడి వాళ్ళ సర్టిఫికేట్ మారిపోతుంది యాక్చువల్గా. కానీ ఏంటంటే మనం వాళ్ళ సర్టిఫికేట్ మార్పించేసి వాళ్ళు హిందువులుగా ఉన్న వాళ్ళని మన క్రైస్తవులు మార్పించానుకో వాళ్ళు కొట్టిన వాళ్ళు మనం అవుతాం. అవునా కదమ్మా? తర్వాత వాళ్ళు బాధపడతారు, వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు పోతాయి, ఉద్యోగ అర్హతలు కోల్పోతారు, చదువు విషయంలో అర్హత కోల్పోతారు, తర్వాత లోన్లు కోల్పోతారు, అన్నీ కోల్పోతారు. కానీ మనం ఆ విధంగా చేసిన వాళ్ళు బాధపడతారు కదా. మరి వాళ్ళ కుటుంబాలను మనం కొట్టినట్టే కదా, మనం అలా చేయకూడదు కదా. మనం ఇప్పుడు వాళ్ళందరూ మీరు అందరూ చర్చికి వెళ్తారు, మా హిందూ రిజర్వేషన్ కూడా మీరు దోచుకుంటున్నారు, మీరు అలా చేయకూడదు అని మనం అలా చేసి వాళ్ళ సర్టిఫికేట్లు తీసేసామనుకో, మీరు మా సాంప్రదాయాలకు ఇక్కడ మా పండగల్లో పాలు పంచుకోవట్లేదు, మీరు మా ఏ గ్రామం చేసుకుని మీరు రావట్లేదు, మనం అలా చేసామనుకో అది మనకు బాధ అనిపించి వాళ్ళ ఉద్యోగ అర్హతలు పోతే మనకు బాధ అనిపించి అటువంటి మనం ఏం చేయాలి? వాళ్ళకి చెప్పి మన ఎస్టీ చట్టం పోతుంది, మనకు రిజర్వేషన్లు అన్నీ పోతాయి, మన ధర్మంలోకి రండి, మీరు పరధర్మంలోకి వెళ్ళిన వాళ్ళని తిరిగి మార్చుకోవాలి మన వైపుకి. లేదనుకో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మారకుండా మనం చేయాలి.